విజయవాడ కృష్ణలంకకు చెందిన రౌడీ షీటర్ సాయి కృష్ణ. అయితే సాయి కృష్ణని గత నెలలో పోలీసులు పట్టుకెళ్ళి ఒక కేసు విషయంలో విచారిస్తున్న సమయంలో పోలీసు అధికారులతో, ముఖ్యంగా మహిళా అధికారులతో అసభ్యంగా మాట్లాడటం ఆ కేసులో కీలకం. 25 సంవత్సరాలు ఈ సాయి కృష్ణ అనే రౌడీ షీటర్ మీద ఇప్పటికీ 22 కేసులు ఉన్నాయి. పోస్కో కేసు కూడా నమోదు కావాల్సింది కొద్దిలో తప్పించుకున్నాడు. ఆ బాలకి కొంచెం ఒక 10-15 రోజులు వయసు తేడా ఉండటంతో పోస్కో కేసు మిస్ అయిపోయింది. ఒక బాలికను తీసుకొచ్చి రేప్ చేసి, వాడు రేప్ చేయడం కాకుండా వాడికి సంబంధించిన మరో 4 ఫ్రెండ్స్ని పిలిచి వాళ్ళందరితో రేప్ చేయించి, బాలిక గోల్ చేయడంతో చుట్టుపక్కల వాళ్ళు పోలీసులకు ఫోన్ చేయడంతో ఆ బాలిక ప్రమాదం నుంచి బయటపడింది. తల్లిదండ్రులు ఇక ఆ బాలికి కేసు పెడితే పరువంతా పోయిద్దని చెప్పేసి రాజీ చేసుకున్నారు. ఇక మర్డర్ కేసులు ఎలాగూ ఉన్నాయి, కిడ్నాప్ కేసులు ఉన్నాయి. అసలు కృష్ణలంకలోనే దాదాపు 150 మంది రౌడీ షీటర్లు అక్కడ జనాలకి నిద్ర లేకుండా చేస్తా ఉన్నారు. తాజాగా సాయి కృష్ణ అదృశ్యమయ్యాడు. పోలీసులు కొట్టడం వల్లే అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత అతను తీసుకెళ్లి తగలబెట్టి బూడిద కూడా లేకుండా, సాక్ష్యాధారాలు లేకుండా చేశారు అనేది ఆరోపణ. అది ఇంకా నిరూపణ కాలేదు. మరలా వాడు గబాన్ లేక నుంచి అన్న దిగినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అయితే సాయి కృష్ణ అనేవాడు బతికుంటే నాకు తప్పనిసరిగా ఫోన్ చేస్తాడు అని తల్లి చెప్తా ఉంది. వాడు ఎక్కడున్నా కూడా నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తాడని. అయితే ఆమె ఫోన్ డేటా కాల్ కూడా పోలీసులు పరిశీలించారు. అంటే సాయి కృష్ణకి సంబంధించి కానీ వేరే కాల్స్ కానీ వచ్చిన దాఖలాలు లేకపోవడంతో అతను బతికి లేడు అనేది ప్రధానమైనటువంటి అనుమానం. అయితే సాయి కృష్ణ చనిపోయిన 15 రోజుల తర్వాత ఇక దానికి రాజకీయ రంగు పులిమారు. వాడి క్యాస్ట్ ఏంటనేది బయటకు తీశారు. సహజంగా ఆ కృష్ణలంకలో ఎక్కువ మంది కాపు ఉంటారు, ఇతను కూడా కాపే. అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి. జనసేన వల్లే తెలుగుదేశం పార్టీ కూడా అధికారంలో నిలబడింది. వారి అలయన్స్ వల్లే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు అని వైసీపీ బలంగా నమ్ముతా ఉంది. ఎలాగైనా జనసేనని కూటమి నుంచి విడగొట్టాలి. జనసేన నాయకుడు 15 సంవత్సరాల దాకా మేము కలిసే ఉంటున్నాం, బయటికి రావని చెప్పడంతో కనీసం కాపులన్నా బయటికి లాక్ రావాలి ఆ కూటమిలో నుంచి అనే ఉద్దేశంతో కాపు కార్డు ప్రయోగించారు. అంటే వాడు అత్యాచారం చేసినప్పుడు, కాపు బాలికని అత్యాచారం చేసినప్పుడు వీళ్ళకి కాపు కార్డు గుర్తుకు రాలేదు. సాయి కృష్ణని లాకప్ డెప్ చేసి శవాన్ని కూడా కనిపించకుండా కాల్చివేసిన తర్వాత, అది ప్రచారం జరిగిన తర్వాత కాపు కార్డు బయటకు తీశారు. ఇక నేరుగా వైసీపీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి పులివెందుల పులి నేరుగా రంగంలోకి దిగి కృష్ణలంక వెళ్ళి సాయి కృష్ణ తల్లిని పరామర్శించారు. అయితే మీడియాలో కవర్ కాని, సోషల్ మీడియాలో ఇంతవరకు రాని కీలక అంశం ఏంటంటే, కృష్ణలంకకి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వెళ్ళినా కూడా కృష్ణలంకలో దాదాపు ఉండే ఆ 2 లక్షల మంది జనాభాలో కనీసం 2% కూడా జగన్మోహన్ రెడ్డి పరిశీలించడానికి రాలేదు. సహజంగా జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు సీఎం జగన్ అని గుంపులు కేకలేసే బ్యాచ్ని కూడా వాళ్ళే పెట్టుకుంటారు. అలాంటి పరిస్థితులు లేవు. కృష్ణలంకలో జగన్ వస్తున్న సమీప ప్రాంతాల జనం కూడా కనీసం చూడటానికి రాలేదు. దీంతో దేవినేని అవినాష్కి కార్యక్రమానికి అప్పచెప్పారు. ఇక జనాలను మొత్తాన్ని వేరే ప్రాంతాల నుంచి చేసుకొని పోవాల్సి వచ్చింది. కృష్ణలంకలో ప్రజలు ఎవరైతే ఈ సాయి కృష్ణ రౌడీ షీటర్ చంపిన తర్వాత పండగ చేసుకున్నారట. ఎందుకంటే వాడి పీడ ఎంత దారుణం అంటే, ఆ గల్లీలోనే కాదు, ఆ కృష్ణలంకలోనే అరాచకాలు సృష్టిస్తూ ఉన్నాడు. ఆడపిల్లలు బయట తిరగాలంటే భయపడే పరిస్థితి. వాడు సచ్చినాక హాయిగా నిద్రపోయారు ఆ ప్రాంత ప్రజలు అని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నారు. ఇక సిఐ నాగరాజు చాలా సిన్సియర్ ఆఫీసర్ అనే రిపోర్ట్ కూడా ఉంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సిఐగా చేయడం అంటే సాధారణమైన విషయం కాదు. 250 మంది పైగా రౌడీ షీటర్లు. వాళ్ళందరూ చేసే అరాచకాలు అన్నీ కాదు. వాళ్ళని తీసుకొచ్చి కొట్టినా ఒక్కొక్కడి మీద 20 కేసులు 25 కేసులు ఉన్నా కూడా అసలు ఎవడో కేసులు అంటే భయమే లేదు.
సిఐ నాగరాజు వచ్చిన తర్వాత కృష్ణలంక స్టేషన్కి వచ్చిన తర్వాత కృష్ణలంకలో ప్రజలు హాయిగా నిద్రపోయారు అనే రిపోర్ట్ ఉంది. అయితే సాయి కృష్ణని చంపడం అనేది మానవ హక్కుల ఉల్లంఘన. అయితే వాడు చస్తాడు అనే విధంగా వారు కొట్టి ఉండరు, తగలని చోట తగిలి ఉండొచ్చు. అయితే చనిపోయాడా, చనిపోయిన తర్వాత తగలబెట్టారా అనేది కూడా మనం క్లియర్గా చెప్పడానికి లేదు. ఎందుకంటే ఆ సాక్ష్యాధారాలు లేకుండా చంపేశారని కూడా మనం చెప్పడానికి లేదు. అయితే పోలీస్ అధికారి మీద మాత్రం మంచి రిపోర్ట్ ఉంది నిఘా వర్గాలకి, ముఖ్యమంత్రి కూడా. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో సిఐ మీద కూడా మాజీ అంటే సస్పెండ్ అయిన సిఐ మీద నాగరాజు మీద కూడా 302 మర్డర్ కేసు పెట్టారు. రాబోయే కొద్ది రోజుల్లో అతను అరెస్ట్ చేసి జైలు కూడా పంపించవచ్చు. అయితే సాయి కృష్ణని స్టేషన్కి తీసుకొచ్చి టార్చర్ చేయడం వెనుక మాత్రం ఎలాంటి రాజకీయ ప్రమాణం లేదు. రాజకీయ నాయకులు కానీ పొలిటికల్ ఒత్తిడి కానీ లేదు. కేవలం సాయి కృష్ణే కాదు, రౌడీ షీటర్ల మొత్తాన్ని బెండు తీసిన పోలీస్ అధికారి నాగరాజు. కృష్ణలంకలో 2 లక్షల మంది ప్రజలు హాయిగా ప్రశాంతంగా ఉన్నారు అంటే అక్కడ నాగరాజు అనే సిఐ పనిచేశాడు కాబట్టి. అక్కడ ప్రజలంతా గొప్పగా చెప్పుకుంటున్నారు, మంచి రిపోర్ట్ ఉంది. కానీ ఒక మనిషి చనిపోయాడు కాబట్టి అది పొలిటికల్ రంగు పూసుకుంది. రాబోయే రోజుల్లో నాగరాజును అరెస్ట్ చేసి జైలు కూడా పంపించే అవకాశం ఉంది. మీరు గనక విజయవాడ ప్రజలు, కృష్ణలంక ప్రజలైతే రౌడీ షీటర్ల అరాచకాలు ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ చేయండి. వారిని గనక అలాగనే వదిలేస్తే అసలు పోలీసులు డ్యూటీ చేయకపోతే విజయవాడ నగరంలో ప్రజలు జీవించడానికి సాధ్యం అవుతుంది అనే విషయాన్ని కూడా కామెంట్ చేయండి.